ఓకే విద్యాసాగర్ గారు, నాగేంద్ర గారు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. నేను నా సమయం నేను కొద్ది తగ్గించుకున్నా పర్లేదు. నేనైతే ఎంటర్ కాల. నేను నా వర్షన్ నన్ను చెప్పనియండి రాజు గారు. ముందుగా ఏంటంటే ఒక మెసేజ్ వచ్చింది, అది నేనేమి అజయ్ కుమార్ గారికి కూడా ఆయన ఆన్సర్ చేస్తాను. టీడీపీ నుంచి వచ్చింది. నేను ఇప్పుడు అక్కడ మా సోదరుడికి అందిస్తే బాగుంటుందేమో. ఎవరికి? విద్యాసాగర్ గారికి. చంద్రబాబు నాయుడు గారు, మీరు తలపెట్టినటువంటి విజన్ 2047 మీద కానీ, మీరు మాకు మా బిడ్డలకు చూపించేటటువంటి భవిష్యత్తు మీ మీద ప్రగాఢమైన నమ్మకంలో మాకు ఏ విధమైనటువంటి అనుమానము లేదు. కానీ ప్రతి మీటింగ్ లో మేము పడిన బాధలకు మర్చిపోలేదు తమ్ముడు, మీ గుండెల్లో నిద్రపోతానన్నారు. మీరు మాత్రం మీ నిద్రపోతున్నారు సార్. ఎక్కడ నిద్రపోతున్నారో వాళ్ళు మాత్రం మొదటి 2 నెలలు బెంగళూరు పోయి నిద్రపోయారు. ఇప్పుడు వచ్చి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు నిద్రపోతున్నారు. మేమే సార్ వాళ్ళను మిమ్మల్ని చూసి ఏం చేయలేక మాకు నిద్ర రావడం లేదు. ఇట్లు బలమైన తెలుగుదేశం కార్యకర్త అన్నారు. నేను నిజంగా ఎందుకు చెప్తున్నా అంటే, చెప్పను కాదు, నేను విద్యాసాగర్ అన్నకు తెలియజేస్తున్నా. అంటే సార్ నేను దీంట్లో అవాస్తవం కాదు, కానీ ఇన్స్టెంట్ రిలీఫ్ కోరుకుంటారు. ఎందుకంటే వైసీపీ ఇన్స్టెంట్ అక్రమం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆంజనేయ రెడ్డి సారు ఒక బీజేపీ కార్యకర్త అరిచినాడు అంటేనే అది అరెస్టా కేసే కాదు. ముందు ఆ స్థానికంగా ఎమ్మెల్యేనో అజయ్ అన్న లాంటి వాళ్ళు, ఎందుకంటే వీళ్ళే పనిచేసేదంతా. ఎవడెవడు మాట్లాడే ఫోన్ చేసి ఎస్ఐ గారు వాడిని తీసుకొచ్చాయంటేనే అది ఏం కేసు, ఎందుకు తీసుకురావాలి, ఆడు ఒక పౌరుడు అని ఆలోచించలా. పొద్దున తీసుకుపోయి కూర్చోబెట్టేసినారు. అలా కావాల్సింది అది. ఆడు ఈ రాత్రికి పొద్దున్నే సాయంత్రం రాత్రి 9-10కో ఎవడో ఒకడు వాళ్ళ ఊళ్ళో పాపంలో పోయి వదిలిపెడతారు. మళ్ళీ పొద్దున తీసుకుపోయి వదిలిపెట్టారు. ఇటువంటి క్షోభ అనుభవించిన కార్యకర్తలు ఇన్స్టెంట్ రిజల్ట్ కోరుతున్నారు విద్యాసాగర్ గారు అని ఆయనకు తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చూడు ఎంత గౌరవం. అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ మీద కానీ నాకు ఏ విధమైనటువంటి లేదు. బట్ ఇట్లా మమ్మల్ని క్షోభ పెట్టి మేము ఏ తప్పు చేయకుండా చేసిన వాళ్ళకు మేము కోరుకోవడంలో తప్పు ఉందా? సారే కదా చెప్పాడు ప్రతి మీటింగ్ లో, మీ గుండెల్లో నిద్రపోతాను తమ్ముడు, మీకు అన్యాయం చేసిన వాళ్ళు గుండెల్లో అన్నాడు. అజయ్ కుమార్ గారు నిజంగా వైసీపీ పార్టీలో ఇటువంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా 11 సీట్లు బట్టి అది నిలబడి ఉండదు సార్ పార్టీ. లేకుంటే ఆ 11 సీట్లు కూడా లేదు, ఏమీ లేదు. ఎందుకంటే వీళ్లకు నాయకుడు ఎప్పుడు తెలియదు. జగన్మోహన్ రెడ్డి యొక్క సిద్ధాంతం ఆడిపోయి మాట్లాడి ఆయన ఇందాక చాలా అంటే అవినీతి అక్రమం చాలా బాగా చెప్పినాడు. నాకు అజయ్ అన్న నచ్చినాడు. ఎందుకంటే ఎటువంటి నోట్లు, ఏ కరెన్సీ చేయి తెగుతుందంట, కొత్త నోట్లు 400-500 నోట్లు అంటే ఆయన ఎక్స్పీరియన్స్ కి నా జోహార్లు. ఆయన చెప్పినాడు. ఆ డబ్బులు పంచినారు, ఇక్కడికి వచ్చి నటిస్తున్నారు. అక్కడ నాయకులు అనేవాడు ఎంత నటిస్తాడంటే అది చావు దగ్గర నవ్వో ఏడుపో తెలియకుండా అంటే 1,00,000 కోట్లు కేసులు ఉన్నా కానీ అత్యంత ఏమీ తెలియనట్టు అమాయకుడు లాగా ఆయన వాస్తవంగా అవన్నీ ఎక్స్ట్రాడినరీగా ఆయన ఎక్స్పోజ్ చేసినాడు వాళ్ళ నాయకుడి గురించి. ఎందుకంటే బికాజ్ ఆయన దగ్గరుండి చూసినాడు వాళ్ళ యొక్క నాయకుల యొక్క లక్షణాలు. కాబట్టి ఆయన చాలా చక్కగా చెప్పినాడు. నేను రాలేదు, మీ దగ్గర ఎథిక్స్ లేవో అనుకోవాలా, నేనైతే రాలా అన్నా, మీరు రావద్దంటే రాలా. నేను మీకు అదే ఎథిక్స్ తో మాట్లాడు. రెండవది వైసీపీ పార్టీకి ఎథిక్స్ లేవు అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. వైసీపీ పార్టీ మీ దగ్గర ఏమాత్రం నేను ఎథిక్స్ లేవనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, తర్వాత 1000 మాట్లాడండి నన్ను. నేను చెప్పాను కదా మీరు నేను రాలేదు కదా. విద్యాసాగర్ గారిని అంటే మీరు వచ్చినా అన్నారు. ఎందుకు ఎథిక్స్ లేవు అంటున్నానంటే సార్, మీరు ఒక ప్రశ్న రాజుగారు చెప్పిందని చెప్తున్నా నేను. ఎందుకంటే మళ్ళీ మాట్లాడతారే రాజుగారు, ప్లీజ్ అతన్ని మ్యూట్. నేను వచ్చానండి, మినిమం రెస్పెక్ట్ చేయాలి. ఒక నిమిషం 1 minute మాట్లాడు. 1 minute ఓన్లీ నాగేంద్ర గారు మీకు టైం ఓన్లీ 1 minute మాట్లాడు. 1 minute నన్ను ఎందుకు కన్క్లూడ్ ఒక నిమిషం అజయ్ కుమార్ గారు మీ దగ్గరికి వస్తున్నాను నేను. అదే మాట గొప్పగా మాట్లాడగలను. ఏమంటున్నానంటే ఎందుకో సార్ వెళ్ళండి సార్ రాజు గారు, ఫినిష్ 30 seconds. అజయ్ కుమార్ గారు మీ దగ్గరికి వస్తాను నేను ఇప్పుడు. ఒక్క నిమిషం ప్లీజ్. కొంచెం అన్నా అంటే
నేను ఇంకా అట్లా ఎంత గొప్పగా అజయ్ కుమార్ గారు మీరు ఉన్నట్టు మళ్ళీ మీరు 1000 చెప్పండి అయ్యా, నేను వింటాను. ఎందుకు ఎథిక్స్ లేవు అంటున్నాను. సార్ నాగేంద్ర గారు టైం అవుతుంది, 1 minute క్లోజ్ చేయండి. అజయ్ కుమార్ గారు ఆగండి ప్లీజ్. 30 seconds సార్. వీళ్ళు చేసిన అరాచకాలకు ఓకే మాట్లాడి త్వరగా. టీడీపీ నాయకుడు ఎవరినో ఒకరిని పట్టుకొని వచ్చి కాళ్ళు పట్టుకొని టీడీపీని కూడా నాశనం చేస్తున్నారు సార్ వీళ్ళు. మనం బయటపడితే చాలని అక్కడ చెప్పుకోలేక మీకు రేపు స్థానికంగా ఉపయోగపడతాం, రేపు ఇంకొకటి ఉపయోగపడతాం, మీ క్రేజ్ పెంచుతాం, మేము ఇక్కడ ఉన్నా కానీ మీ పైన నోరెత్తాం అని చెప్పి నంగనాచి కబుర్లు చెప్పి అటాటి ఎథిక్స్ లేకుండా వచ్చి, అంటే ఈరోజు నేను ఎథిక్స్ ఉన్న వైసీపీ లీడర్ని ఒక్క మాట మాట్లాడను, ఎందుకంటే వాళ్ళు ఓడిపోయారు, గౌరవంగా అవుతున్నారు. ఎథిక్స్ లేకుండా నంగనాచి లాగా వచ్చి మన పని జరిగితే చాలని చెప్పి ఇప్పుడు అధికార పార్టీ చుట్టూ కాళ్ళు ఎరిగేలా దొక్కుతూ వాళ్ళ కాళ్ళు నొక్కుతున్నారే, ఆ లీడర్ల గురించి మాట్లాడుతున్నా, వాళ్ళని కంట్రోల్ చేసుకోమని మాట్లాడుతున్నా. వాళ్ళ వల్ల ఇప్పుడు మా నాయకులు కూడా బాధపడుతున్నారు. ఎన్డీఏ కూటమిని హోదా నేర్చుకొని 5 సంవత్సరాల కష్టాలు అనుభవించి మేము గెలిపిస్తే ఎవడో వచ్చి మళ్ళీ వైసీపీ నుంచి వచ్చి వాడు వచ్చి మాట్లాడుతున్నాడు అంటున్నారు. అటువంటి ఎథిక్స్ లేకుండా వచ్చి ఎవడేం చేస్తాం సార్? మీకుండాలి. జగన్మోహన్ పెట్టకూడదు. ఒకసారి ఆంజనేయ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి. ప్లీజ్. రాజు గారు ఒక పెద్ద జోక్ ఏం చెప్పారంటే, అజయ్ కుమార్ గారు మదనపల్లి తగలబెట్టిన దాంట్లో అన్ని ఆన్లైన్ లో ఉన్నాయి కదా అన్న తర్వాత అందరూ నోరు మూసుకున్నారు, ఏం మాట్లాడలేదని. ఆన్లైన్ లో జీవోలే మాయమైపోయాయి. అజయ్ కుమార్ గారికి తెలియదేమో, ఆన్లైన్ లో జీవోలే మాయమైపోతే ఆన్లైన్ లో కనపడకుండా ఉంటే ఆ పేపర్స్ అన్ని కూడా తప్పుడు డాక్యుమెంట్స్ ఆన్లైన్ లో ఎట్లుంటాయండి? ఒకటి. రెండోది, నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. నిన్నటి రోజున ఆయన ధర్మవరం ఎమ్మెల్యే గారు, అరే ఏంటి బాబు నువ్వే చెప్పావు, నేను మాట్లాడుతున్నా, మీరు చెప్పింది ఆగండి. నిన్న ధర్మవరం ఎమ్మెల్యే గారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మీరు చెప్పిందని మీరే వైలేట్ చేసుకుంటారు. ఎందుకు ఓడిపోయావు, ఎందుకు ఎన్నికల్లో ఓడిపోయావు అని చెప్తే వెంకట్రామరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, ధర్మవరం ఎమ్మెల్యే చెప్పింది. వీళ్ళు ఒప్పుకోవడం లేదు. మాజీ ఎమ్మెల్యేలు ఒప్పుకుంటున్నారు ఎందుకు ఓడిపోయావు అంటే, లిక్కరు ఇసుక పాలసీల వల్ల, టీడీపీ ఆఫీస్ పై దాడి, చంద్రబాబు అరెస్టు అండ్ భువనేశ్వరమ్మ మీద అసభ్యంగా అసెంబ్లీలో మాట్లాడము, ఇందువల్ల ఓడిపోయాము, తప్పుడు పనులు చేశామని ఆయనే ఒప్పుకున్నారు. వీళ్ళు మాత్రం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఆంజనేయ రెడ్డి గారు, అజయ్ కుమార్ గారు కంక్లూడ్ చేసేయండి ప్లీజ్.